పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని స్థానిక పురోహితులు కె రామ్ కిరణ్ పిల్లల చేత జరిపించారు. ప్రతి సంవత్సరం రవీంద్ర భారతి పాఠశాలలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సరస్వతి పూజ చేయించి అక్షరాలను దిద్దించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి భవానీ ప్రసాద్, డివిజనల్ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున మేము అక్షరాభ్యాస ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామంటే ఈ యొక్క అక్షరాభ్యాస ప్రోగ్రామ్ మా ఇన్స్టిట్యూటే కాకుండా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా రవీంద్ర భారతి విద్యా సంస్థ తరఫున మనకి అక్షరాభ్యాస ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ పరంగా మణిగారి ఇన్స్ట్రక్షన్స్ పరంగా మేము అక్షరాభ్యాస ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అక్షరాభ్యాస ప్రోగ్రామ్కి దాదాపు 30 మెంబర్స్ పేరెంట్స్ వరకు వచ్చారు. ఈవెన్ ఈ అక్షరాభ్యాస ప్రోగ్రామ్ చాలా చక్కగా విజయవంతంగా చేయించాము. అంతేకాకుండా మా టీచర్స్ డిఏ గారు అందరి సపోర్ట్తో చాలా విజయవంతంగా చేశారు. రవీంద్ర భారతి విద్యా సంస్థలు రాష్ట్రంలో అన్ని బ్రాంచ్లో ఈరోజు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజున మా చైర్మన్ ఎంఎస్ మణి గారు ఆధ్వర్యంలో అన్ని బ్రాంచ్ల్లో కూడా సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక దేవాలయంలో జరిపినట్టుకు మా విద్యా సంస్థలో కూడా అలానే పూజ నిర్వహించడం జరుగుతుంది. పంతులు గారు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పిల్లల్ని కూడా ఆశీర్వదించి వేద మంత్రాలతో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించడం జరుగుతుంది. దాదాపు 30 మంది కుటుంబ సభ్యుల పిల్లలతో చక్కగా హాజరవడం జరిగింది. ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన మా తోటి ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రవీంద్ర భారతి యాజమాన్యం ఆదేశాల మేరకు ఈ వసంత పంచమి రోజున ఈ సామూహిక